హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినంత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన భూభారతి వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పోర్టల్ అయితే తీసుకుని వచ్చింది. ధరణి పోర్టల్ స్థానంలో ధరణి పోర్టల్ చాలా సమస్యలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సో వాటిని రెక్టిఫై చేస్తూ కొత్తగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే భూభారతి పేరుతో కొత్త వెబ్సైట్ అయితే తీసుకొచ్చింది. ఈ భూభారతి పోర్టల్ మెయిన్గా ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇంకా ఇతర సేవలు కానివ్వండి, వాటికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే కొందరికి భూభారతి పోర్టల్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటికి కొందరికి అర్థం అవడం లేదు. ఎవరైతే కొత్తగా ఈ భూభారతి పోర్టల్ చూస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాగే ఎవరైతే ఇంతకుముందు ధరణి పోర్టల్ వాడుకలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈజీగానే ఉంటుంది. ఎవరైతే కొత్తగా భూభారతి పోర్టల్ చూస్తారో వాళ్ళకి కొద్దిగా అర్థం కాదు. సో దాని గురించి మీకు చెప్తున్నాను. సో ఈ భూభారతి పోర్టల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సర్వీస్ అంటే మీకు రిజిస్ట్రేషన్ కానీ, మ్యూటేషన్ కానీ, కరెక్షన్స్ కానీ, ఇంకేమైనా ఉంటాయో నాలా ఇవన్నీ ఉంటాయి. సో ఇవంటే పైసలు పెట్టి మనం చేసేయని ట్రాన్సాక్షన్ సర్వీస్ అండి. ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే మీకు భూమికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, మీ మార్కెట్ వాల్యూ కానివ్వండి, అలాగే అసలు మీరు ఒక భూమి కొనే ముందు అసలు మన ఆ భూమి కొనాలా వద్దా అని డిసైడ్ చేయడానికి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని అంటే నిషేధిత భూముల జాబితా అని అంటారు. ఆ నిషేధిత భూముల జాబితా సంబంధించి మన లిస్ట్ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక భూమి కొనే ముందు మనం ఖచ్చితంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో ఉందా లేదా అని చూసుకోవాలి, ఆ సర్వే నెంబర్. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఆ భూమిని కొనుగోలు చేయాలి. లేక మాత్రం అస్సలు కొనుగోలు చేయొద్దండి. ఒకవేళ ఆ భూమి మీరు కొనుగోలు చేసే భూమి కనుక ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంటే మీరు కొనుగోలు చేయకపోవడమే నేను చెప్పడం కొనుగోలు చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం అండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ మార్కెట్ వాల్యూ గురించి చెప్పాను, ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ గురించి చెప్పాను. సో డైలీ ఒక ఆప్షన్ గురించి మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే నాతో పాటు మన మిత్రులు సలహాలు సూచనలు అయితే ఇస్తారు. సో ఇక్కడైతే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంది కదా, ఇప్పుడు మీకు దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో నేను ఒక ర్యాండమ్గా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, మండల్ సెలెక్ట్ చేసుకున్నాను, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ ఏంటంటే మనము మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నామా లేకపోతే ఆటోమేటిక్గా అంటే ఏమైనా బాట్ ఎంటర్ చేస్తున్నాను, దానికి ఈ క్యాప్చర్ కోడ్స్ పెడతారు. సో ఇప్పుడు ఫెచ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఫెచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆ ఊరిలో ఉన్న భూముల అంటే అయితే ఆ విలేజ్లో నిషేధిత భూముల జాబితా అనేది మీకు ఇక్కడ ఆన్లైన్లో కనిపిస్తుంది. ఎండోమెంట్ ల్యాండ్ అంటారు దీన్ని, దేవాదాయ భూమి. సో దేవాదాయ భూమి కానీ, శ్మశానం కానీ ఇతరంలోనే ఉంటాయి. బట్ ఇతరంలో అంటే గవర్నమెంట్ అనేది డిసైడ్ కాలేదు. ఆబాది భూమి, శిఖం భూమి, ప్రభుత్వ భూమి, ఇక చూడండి దేవాదాయ భూమి, ఇలాంటి భూములను అయితే మీరు ఎప్పుడు కొనుగోలు మాత్రం చేయకండి. ఇంకా ఆ తర్వాత మీరు కొనుగోలు చేసి రిస్క్ తీసుకుంటామంటే మీ ఇష్టం. సో మోస్ట్లీ మీకు ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. ఏ క్షణమైనా ప్రభుత్వం తిరిగి తీసుకునే అవకాశాలు ఉంటాయి, మీరు పెట్టిన డబ్బులు రావు. ఇక్కడ చూడండి 40 నెంబర్, ఇక్కడ నేషనల్ హైవే ఉంది. సో ఇది పట్టా భూమి కాకపోతే ఆ రోడ్డు ఆ భూమిలోకి వెళ్ళి హైవే వెళ్ళింది కాబట్టి ఆ భూమి అనేది ప్రస్తుతానికి ఏమంటారు నిషేధిత జాబితాలో ఉంది. ఇక్కడ చూసుకోండి, నేషనల్ హైవే వెళ్ళినందుకు అన్ని పట్టాల భూములు కూడా అవి నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము భూమి ఆ రోడ్డు వెళ్ళిన తర్వాత మిగతా కొద్దిగా భూమిని అయితే అది కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఇలాంటి సందర్భాలు ఏంటంటే మనం కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకొని మిగతా భూమిని మాత్రం పట్టా భూమిగా చూపించుకోవచ్చు. బట్ అది టైం పడుతుంది, చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే మీ గ్రామంలో కానీ మీరు ఎప్పుడైనా భూమి కొనేటప్పుడు వాళ్ళ గ్రామంలో కానీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అంటే నిషేధిత భూముల జాబితా గురించి అయితే మీరే ఆన్లైన్లో స్వయంగా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.